మీరెందుకు అంత చించుకుంటున్నారు? ఏంది మీ మీ ప్రధానమంత్రి ఏమో మా పార్టీలోకి వచ్చి మా దగ్గరికి వచ్చి మాతో పాటు కలిసి పనిచేయని ప్రధానమంత్రి అంటాడు. మీరు దాన్ని ఎండార్స్ చేస్తూ అందుకే ప్రధానమంత్రి కాదు ఎండార్స్ చేస్తూ సువేందు అధికారి కాబోతున్నాడా రేవంత్ రెడ్డి, మోదీ అన్నాడు. దానికి లింక్ ఏమున్నది అని మీరే దానికి ప్లే చేయండి. వినిపిస్తుంది. రఘు తొలి వెలుగు రఘు వర్షన్ పెట్టకండి దానికి. లేదు ఉండదు. మీదే మీ ఆడియోనే ప్లే చేస్తా ఒకసారి. మీరేమన్నారు వినండి. మోదీ గారు ఏమన్నారు నేను చెప్తా. మోదీ గారు అన్నది ఐడియా ఉంది. ఇస్లియే ముజ్సే జుడ్ జావ్ అన్నాడు. మీనింగ్ ఏం సార్ తెలుగులో? నువ్వు అనుకున్నట్టు ఇదే రాష్ట్రాన్ని డెవలప్ చేయలేవు, ఇస్లియే ముజ్సే జుడ్ జావ్ అన్నాడు. మాతో రా అన్నాడు. అంటే మేము పెంచినట్టు నువ్వు పెంచలేవురా నాయన అన్నట్టు. అంటే మాతో కలిసి రా అన్నట్టు. కలిసి రా అన్నట్టు. ముజ్సే జుడ్ జావ్. దానికి మీరేమనాలి మరి? మీరేమన్నారు? 1985 చాలా అద్వాస్ పడిపోతుంది అని మన మోడీ గారు మెరిసే జుడ్ జావ్ అని. మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన మా నాయన చాలా సేవ చేసి పార్టీకి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి పార్టీకి. జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో కసటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. దీని మీనింగ్ ఏం సార్? 4 సార్లు పార్టీ మారిండు. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. మరి 4 సార్లు పార్టీ మారిండు. లాయల్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి అంటే మీ దగ్గరికి వస్తున్నానే కదా మీ ఆలోచన, మీ అంచనా ఏంది? కాదండి, 4 సార్లు పార్టీ మారిండా? ఇక రేవంత్ రెడ్డి 4 సార్లు పార్టీ మారిండా? ఓకే, మారిండు. 5వ సారి మారుతాడేమో. బీజేపీలోకి వస్తాడా? అది ఆయనకు తెలియాలి. నాకు ఉన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన నేను. మీకు డౌట్ ఉందా? వస్తాడు అనలేదు, రాడు అనలేదు, డౌట్ ఉంది అని అన్నా. సువేందు అధికారి అని ఎందుకు అన్నారు? వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిండు ఆయన అక్కడ వెస్ట్ బెంగాల్. అంటే ఈయన ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఏకనాథ్ షిండే తోకనాథ్ షిండే అని కేసీఆర్ అన్నాడు అప్పుడు. అన్నాడు. సో అట్లా వచ్చే ఛాన్స్ ఉంది. ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసినాం. వస్తే పార్టీ నిర్ణయం చేస్తుంది. ఐఎమ్ నాట్ పార్టీ. నేను పార్టీ ప్రెసిడెంట్. పార్ట్ ఆఫ్ ద పార్టీ, ఐఎమ్ నాట్ పార్టీ. అంటే ఇది పార్టీని ఇరికించే కార్యక్రమమా, రేవంత్ రెడ్డిని ఇరికించే కార్యక్రమమా, ఒక స్ట్రాటజీలో భాగంగా కాంగ్రెస్ ని డ్యామేజ్ చేయడానికి, లేదు నిజంగానే ఏదో జరుగుతున్నదా? అది నేనెట్లా చెప్తా, రేవంత్ చెప్పాలి. మీకు తెలియంది ప్రెస్ మీట్ లో అంతా ఓపెన్ గా పబ్లిక్ ముందు సువేందు అధికారి అనే పదాన్ని, ఆ పేరుని ఎందుకు మీరు ప్రస్తావిస్తారు? ఆయన అట్లా అక్కడ నుంచి వచ్చిండు కాబట్టి, వెస్ట్ బెంగాల్లో టీఎంసీలో ఇంపార్టెంట్ నాయకుడు ఉండే కాబట్టి వచ్చిండు, బ్రేక్ చేసి వచ్చిండు. సువేందు అధికారికి రేవంత్ రెడ్డికి ఏం లింక్ అంటున్నా? ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అప్పట్లో కేసీఆర్ ఏకనాథ్ షిండే తోకనాథ్ షిండే అన్నాడు. వీడియో చూసినప్పుడు ఏమనిపించింది అంటే, నాకు ఫాదర్ కాంగ్రెస్ అయినందుకు ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ అంటే ఎంత ప్రేమ ఉంది అనిపించింది నాకు. అంటే ఆ పార్టీని బతికించుకోండి మీరు, లాయల్ కాంగ్రెస్ వాళ్ళకి వెంకటరెడ్డికో లేకపోతే శ్రీధర్ బాబుకో ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, అనవసరంగా ఎందుకు ఆగం చేసుకుంటున్నారు ఆయనకి ఇచ్చానేలాగా ఉన్నది. అట్లనే చెప్పండి మీరు, నేనేమో ఆపుతలేను కదా. కన్సర్న్. అవునండి, ఇప్పుడు ఒకళ్ళకి మంచి సలహా ఏ బుద్ధి అయితే ఇస్తాము, ఏం పెద్ద. ఈ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు దాన్ని. పాకిస్తాన్ బౌలర్ వసీం అక్రమ్ మన ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్కి చాలా నేర్పాడు. జహీర్ ఖాన్ పాకిస్తాన్ని ఓడగొట్టి మనం 2011లో వరల్డ్ కప్ కూడా గెలిచినాం. కానీ మోదీ ఆశయాన్ని మీరు మరి ఇది చేస్తున్నట్టు అవుతుంది, బ్రేక్ చేస్తున్నట్టు అవుతుంది. అది ఓకే, నేచర్, మనిషి నేచర్ ఒకటి. మోదీ ఆశయాన్ని నేను బ్రేక్ చేసుడు, మోదీ ఆశయాన్ని నేను నిలబెడుతున్నది తెలంగాణలో, నిజామాబాద్లో ఆయన కోసమే వచ్చిన మేము రాజు. ఆయన తీసుకెళ్దాం అనుకుంటున్నాడేమో ఆయనని, మీరు దాన్ని అలర్ట్ అవ్వండి అని మీరు చెప్తే అదే డౌట్ నేను కూడా ఎక్స్ప్రెస్ చేసిన. ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేసిన. ఇప్పుడు దీనికి లింక్ ఏంటంటే, నిన్న ఇలా పేపర్లు అన్ని చూశారు కదా, మొన్నటి దాకా తిట్టుకున్నారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అయితే అసలు మామూలుగా లేదు, కిషన్ రెడ్డిని రేంజ్లో వేసుకున్నాడు. ఇట్లనే మనం కూర్చున్నట్టే కూర్చున్నారు కేంద్ర మంత్రి ముందు. ఎట్లా అనిపించింది ఆ ఫోటో, ఆ సీన్ చూసినప్పుడు? జనరల్గా ఏమో తీసుకుపోయాను, కిషన్ రెడ్డి గారు తీసుకుపోయాను రైల్వే ప్రాజెక్ట్ కోసం అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి.
అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించినట్టుంది. అంటే ఇప్పుడు 80s పాలిటిక్స్ 90s పాలిటిక్స్ లో అయితే వేరుంటుండే, అంటే విమర్శించుకున్న కొంత ఇదిగా. ఇప్పుడు అంతా ఇగో పాలిటిక్స్ నడుస్తున్నాయి కదా, అంటే నన్ను తిట్టిండు నేను ఎట్లా పోతా, నన్ను తిట్టిండు నేను ఎట్లా తీసుకెళ్తా అనే వ్యవహారాలు ఉన్న పరిస్థితుల్లో ఎట్లా ఆల్ ఆఫ్ సడన్ గా ఒక రాత్రికి రాత్రి వాళ్ళు అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించిండేమో కిషన్ రెడ్డి గారు. దానికి బియాండ్ కిషన్ రెడ్డి చెప్పాలి, నేనేటే చెప్తాను సార్. కామనే అది. ఇప్పుడు నేను మా ఎమ్మెల్యేలో తీసుకొస్తే నా కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకుపోయి కల్పిస్తా, దాంట్లో ఏం పెద్ద, ఇది అడ్మినిస్ట్రేషన్. గతంలో మీ ఎంపీలంతా కలిసి 6 కలిసి లెటర్ ఇచ్చారు కదా ప్రధానమంత్రికి, ఇద్దరి వల్ల నష్టం జరుగుతుంది పార్టీకి అని. నేను కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా ఈ క్వశ్చన్ అడిగితే, సరే మేము పేర్లు ఇవ్వలే కానీ కొన్ని శక్తులు అని రాసినాము అని అన్నాడు. ఆయన ఇచ్చిండేమో, నేనైతే. సో ఆ పరిస్థితుల్లో మరి మీరు దాని నుంచి ఓవర్కమ్ అంటే బయటపడడానికి ఏమన్నా మొన్నటిదాకా తిట్టుకొని మళ్ళీ ఐ హావ్ నో క్లూ. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఎవరిద్దరండి? రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి, రేవంత్ అండ్ కిషన్ రెడ్డి గారు. మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి ఇంకో సెంట్రల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ తీసుకపోతే ఫ్రెండ్స్ అయిపోయారా? నరేంద్ర మోడీని కలిసిండు రేవంత్, అమిత్ షా గారిని కలిసిండు. బిఫోర్ ఆఫ్టర్ ఏంటి బిఫోర్ ఆఫ్టర్ అంతకుముందు ఫ్రెండ్స్ గా ఉన్నారు వీళ్ళు అని కదా మీరు కంప్లైంట్ ఇచ్చింది. నేను కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు కదా, ఎవరు ఇంటర్నల్ గా అలాంటిది ఏం లేదా? ఐ హావ్ నో క్లూ. సో ఆ మీటింగ్ జనరల్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధాలు దాని జరిగింది. ఇప్పుడు కిషన్ రెడ్డి పోలేదు అనుకో, మీద ఇదే తొలి వెలుగు రాగా ఏమంటాడు, కిషన్ రెడ్డికి అంత బాధ్యత లేదా? మెట్రో రైలు అది పట్టణంలో తిరుగుతుంది, ఆయన ఇక్కడ నుంచి ఎంపీ, అంత కనీస బాధ్యత లేదా? ఎవరు అడగారండి, పోకపోతే ఎవరు అడిగారు? కావాలంటే అంటారు, ఎవరు అడిగారు? వేరే కంటెంట్ లేకుంటే అంటారు. మొన్నదాకా తిట్టిండు కదా, కంటెంట్ లేకుండా రేవంత్ తిట్టిండు కదా, ఎట్లా పోతాడు, పట్టించుకోరా, మీకు బాధ్యత లేదా అని ఇదే రఘు అంటాడు. మళ్ళా రఘు ఇప్పుడు అనుకుంటున్నాడు రఘు, అంత ముందు ఏమనుకునేవాడు, ఒకవేళ వెళ్ళకపోతే మొన్నటిదాకా తిట్టిండు కదా రేవంత్ రెడ్డి, సర్లే ఎట్లా పోతాడులే అని అనుకుంటాడు. ఇవి రఘు అనుకూలంగా ఎట్లా అనాలో అట్లా అంటాడు. రఘు సంగతి మీకు తెలియదా, నాకు తెలియదా? మరి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా అంటాడు. సో మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు, ఏది ఏమైనా మేము అధికారంలోకి వస్తాం ఏమన్నారు, ఆకాశం కింద భూమి మీద జరిగే ఏ చర్య ద్వారానైనా మేము అధికారంలోకి వస్తామన్నారు. లీగల్ గా అంతా మాట్లాడి లీగల్ అన్నారు, ఒక పదం మీద వాడినట్టున్నారు. సో దాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బయటినారా మీరు? సో ఆయన వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి ధర్మపురి అరవింద్ అనే ఒక ఎంపీ ఈ రకంగా మాట్లాడిండు. అంటే భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు ఎట్లా మాట్లాడాలో నేర్పాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడింది కరెక్ట్, చేస్తాం కూడా. అంటే ఎట్లా చేస్తాము? ఏం చేస్తారు? ప్రభుత్వంలోకి వస్తాము. ఎట్లా వస్తారు సార్? ఏదైనా చేసి వస్తాము. లీగల్ అంటే ఎట్లా? న్యాయబద్ధంగా, కాన్స్టిట్యూషనల్ పరంగా ఏమైనా. కాన్స్టిట్యూషన్ లో